ఏంటా షరతు? నేను పోటీలో గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను మిస్ దివ్యను ముద్దు పెట్టుకుంటాను. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మరో షరతు, ప్రశాంత్ కనుక ఓడిపోతే మాత్రం నా ఫ్రెండ్ నిమ్మిని ఇక్కడే ముద్దు పెట్టుకోవాలి. మిస్ నిమ్మి! బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, 3 సంవత్సరాలుగా మన కాలేజీలో తిరుగులేని బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ హర్షద్. పోతే ఇతని పేరు ప్రశాంత్. హర్షద్ తో సవాల్ చేయడం గొప్ప సాహసమే గాని పాపం ప్రశాంత్కి ఒక చివరి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఘోరమైన అవమానం నుండి తప్పించుకోవాలని అనుకుంటే ప్రశాంత్ ఈ పోటీ నుండి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. గురు, వాడిని చూస్తుంటే కరాటే కుంఫు స్టైల్లో బాగా కొట్టేటట్టు ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్, పారిపో. కానీ ఒక షరతు, మనందరి సమక్షంలో హర్షద్ కాళ్ళ మీద పడి ప్రశాంత్ క్షమాపణ చెప్పుకోవాలి. ఓకే, నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. కానీ నాది కూడా ఒక షరతు. మిస్ దివ్యకి దమ్ముంటే నా షరతు కూడా అంగీకరించాలి. ఏంటా షరతు? నేను పోటీలో గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను మిస్ దివ్యను ముద్దు పెట్టుకుంటాను. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మరో షరతు, ప్రశాంత్ కనుక ఓడిపోతే మాత్రం నా ఫ్రెండ్ నిమ్మిని ఇక్కడే ముద్దు పెట్టుకోవాలి. మిస్ నిమ్మి! అలాగే. కానీ హర్షద్ ఓడిపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకున్నంతసేపు హర్షద్ మిస్ నిమ్మిని ముద్దు పెట్టుకోవాలి.
అప్పుడు అంగీకరించిన షరతు ప్రకారం మన కొత్త ఛాంపియన్ ప్రశాంత్ మిస్ దివ్యను మన అందరి ముద్దు ఘనంగా ముద్దు పెట్టుకుంటారు. రాండి దివ్య గారు, దయచేయండి. ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. హే! తొలి ముద్దనేది ఒక మధురమైన ఊహ. దాన్ని నీలాంటి అడ్డమైన వాళ్ళతో పంచుకోను. మనసైనా ముద్దైనా మనసు ఇచ్చిన వాళ్ళకి, మనసుకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఈ ప్రశాంత్. సిగ్గులేదు నీకు? మళ్ళాగా అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకమ్మ సిగ్గు? One, two, బంగారు కోడి పెట్ట వచ్చేనండి. బంగారు కోడి పెట్ట వచ్చేనండి. ఇక జన్మల తోకాడించిన దివ్య నీ దగ్గర. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తావు గురు. ప్రశాంత్, నీ రూమ్ నెంబర్ 9 వచ్చింది, నువ్వు వెళ్ళి పడుకో. ఏమిటిది? ఇతను బలవంతంగా నా రూమ్ లోకి వచ్చి నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. సమయానికి మీరు కానీ రాకపోతే నా జీవితం నాశనం అయి ఉండేది. నో, అబద్ధం సార్, నేనేం చేయలేదు. అసలు ఆ అమ్మాయిని అడగండి సార్, నా రూమ్ లోకి ఎందుకు వచ్చిందో. ఇది దివ్య గది. దిస్ ఇస్ రూమ్ నెంబర్ 6. కావాలంటే నీ కళ్ళతో చూడొచ్చు. ఏంట్రా ఇది? నో సార్, ఈ అమ్మాయి నన్ను అల్లరి పెట్టడానికి చేసిన పని సార్. నాకేం తెలీదు, నన్ను నమ్మండి సార్. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ దరిద్ర మొహం నాకు ఇంకోసారి కనిపించకూడదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. గెట్ ఇన్సైడ్ ఎవరీబడీ. 6 to 9, 9 to 6. నువ్వేగా మానభంగం నింద వేశావు. ఇప్పుడు అర్థమయ్యేలా చేస్తాను మానభంగం అంటే ఏమిటో. వద్దు, దగ్గరికి రావద్దు. నా ఒంటి మీద చేసావంటే జాగ్రత్త.
నన్ను విడిచిపెట్టు. దయచేసి ప్రశాంత్ నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. నీకు దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్. నన్ను చెయ్యొద్దు, ప్లీజ్ నన్ను విడిచిపెట్టు. నన్ను క్షమించి వదిలే. ప్రశాంత్ దయచేసి నన్ను వెళ్ళని. ఇప్పుడు తెలిసిందా మానభంగం అంటే ఎలా ఉంటుందో? నేను తలుచుకుంటే ఈ క్షణంలో నీ జీవితం మాసిపోయేలా చేయగలను. నీ శీలాన్నే కాదు, నీ శరీరాన్ని కూడా చిందరవందర చేయగలను. గతంలో మానభంగాల వల్ల ఎందరెందరో ఆడవాళ్ల బతుకులు ఎలా కుక్కలు చింపిన విస్తర్లయ్యాయో, అలాంటిది ఎంత సులువుగా అనగలిగావు నేను నిన్ను మానభంగం చేయబోయానని? నీ దృష్టిలో అది కేవలం ఒక మాట మాత్రమే కావచ్చు, కానీ ఆ మాట నా బతుకుని ఎంత పరిహాసం చేసిందో, ఎందరి దృష్టిలో నేను దిగజారిపోయానో నీకు తెలియదు దివ్య. నువ్వు నా మానాభిమానాల్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మానభంగం చేశావు దివ్య, మానభంగం చేశావు. కానీ నేను తిరిగి ఆ పని మాత్రం చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషితో వేళాకోళం ఆడతానే కానీ మనసుతోనో మానంతోనూ ఆడలేను. అది నాకు సాధ్యం కాదు. వెళ్ళు, ఛే! వెళ్ళు, వెళ్ళిపో. ఒకటి గుర్తుంచుకో, ఇలాంటి తప్పుడు తమాషా ఎవరితో చేయకు. ఎందుకంటే అందరూ ప్రశాంత్లా ఉండరు. తెలుగు 1